ఆ దేశంలో పాలకులు కరుడగట్టిన ఉగ్రవాదులు. వారి పాలనలో తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. మహిళలు బయటి ప్రపంచానికి దూరమైన పూర్తిగా ఇళ్లల్లో బందీలుగా మారిపోయారు. ఆడపిల్లలకు చదువు, ఉద్యోగం అనేవి కలగా మారాయి. మానవ హక్కులు ఉగ్ర పాలకుల హయాంలో మచ్చుకైనా కనిపించడం లేదు. అలాంటి ఉగ్రవాదులపై చర్యలకు ఐక్యరాజ్య సమితిలో తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. దానికి 166 దేశాలు మద్దతు పలికాయి. కానీ 2 దేశాలు వ్యతిరేకించాయి. మరో 12 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అయితే తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఓటింగ్ కాదు. ఇక్కడ ఆ ఉగ్ర పాలకులు మద్దతు పలకడమే అసలు సంగతి. ఇందుకు ఆ 2 దేశాలు ఎందుకు ఉగ్ర పాలకులకు మద్దతు ఇచ్చాయి? వారి విషయంలో భారత్ పూర్తిగా విధానాలను మార్చేసిందా? 14 దేశాల యూటర్న్ వెనుక ఉన్న కథేంటి? వాచ్ దిస్. తాలిబాన్లపై పాకిస్తాన్ గరం గరం దేనికి? ఆఫ్ఘాన్ పాలకులకు భారత్ అనుకూలమా? తాలిబాన్లకు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతిచ్చాయా? భౌగోళిక రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. శాశ్వత మిత్రులు ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు, శాశ్వత భాగస్వాములు అసలే ఉండరు. అందుకు ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగే ప్రత్యక్ష నిదర్శనం. తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని ఓ తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టింది. మానవ హక్కులకు తాలిబాన్లు ప్రాధాన్యమివ్వాలంటూ ఈ తీర్మానం పిలుపునిచ్చింది. అంతేకాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ తీర్మానం డిమాండ్ చేసింది. తీర్మానంపై జరిగిన ఓటింగ్లో 116 దేశాలు పాల్గొన్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే తాలిబాన్లపై చర్యలకు వ్యతిరేకంగా 2 దేశాలు మాత్రమే ఓటేశాయి. ఆ 2 దేశాలు ఇజ్రాయెల్, అమెరికా. 12 దేశాలు ఈ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. మెజారిటీ సభ్య దేశాలు అనుకూలంగా ఓటేయడంతో తాలిబాన్లపై ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఇక్కడ అసలు కథ అది కాదు. ఇక్కడ ఎవరి వైపు ఉన్నారనేదే మెయిన్ స్టోరీ. తాజా ఓటింగ్లో తీర్మానానికి అనుకూలంగా పాకిస్తాన్ ఓటేసింది. అంటే తాలిబాన్లకు వ్యతిరేకంగా ఓటేసిందన్నమాట. అసలు తాలిబాన్లు సృష్టించేదే పాకిస్తాన్. రహస్యంగా తాలిబాన్లకు ఆయుధాలను, నిధులను ఇచ్చింది కూడా అదే పాకిస్తాన్. 2021లో తాలిబాన్లు అధికారంలోకి రావడంతో సంబరాలు చేసుకున్నది అదే పాకిస్తాన్. ఇప్పుడు అదే పాకిస్తాన్ తీర్మానంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఓటేసింది. మరి యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ సంగతేంటి? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం పోరాడింది. ఇదే గ్రూపు ఒసామా బిన్ లాడెన్ కు రక్షణ కల్పించింది. వందల మంది అమెరికన్ సైనికులను ఈ తాలిబాన్లే చంపేశారు. అయినా సరే తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. అంటే తాలిబాన్లకు అమెరికా మద్దతుగా నిలిచింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏకంగా యుద్ధాలనే చేసే ఇజ్రాయెల్ సైతం తాలిబాన్లకు అనుకూలంగా, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. అయితే తాలిబాన్లకు అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ భారత్ ఓటేయలేదు. సింపుల్ చెప్పాలంటే తీర్మానంపై జరిగిన ఓటింగ్ కు ఢిల్లీ దూరంగా ఉంది. భారత నిర్ణయంలో కూడా మార్పు వచ్చింది. చారిత్రకంగా తాలిబాన్లను భారత్ వ్యతిరేకిస్తోంది. 2022లో ఇలాంటి తీర్మానమే ప్రవేశపెడితే అనుకూలంగా భారత్ ఓటేసింది. అయితే ఈ మార్పులు ఎందుకు? తాజా తీర్మానంపై యుఎన్ జనరల్ అసెంబ్లీలో దౌత్యవేత్త పర్వతనేని హరీష్ భారత గొంతుకను వినిపించాడు. ఆఫ్ఘాన్ సంరక్షణ అనంతరం పరిస్థితులను పరిష్కరించడానికి ఏకైక విధానం, సరైన విధానాలు అవసరమని అన్నారు. తాలిబాన్ల విషయంలో సమస్యాత్మక చర్యలను నిరోధించేలా, సానుకూలంగా ఉన్న అంశాలను ప్రోత్సహించేలా ఉండాలని హరీష్ తెలిపారు. కేవలం తాలిబాన్లను శిక్షించేలా చర్యలు చేపట్టడంతో సమస్య పరిష్కారం అసంభవమని తెలిపాడు. 2021 ఆగస్టు నుంచి ఆఫ్ఘాన్లో తీవ్రమవుతున్న మానవతా సంక్షోభంపై కొత్త విధానాలు ఏమీ లేవని అన్నారు. అలాంటప్పుడు తాలిబాన్ల నుంచి, ఆఫ్ఘాన్ ప్రజల నుంచి అంతర్జాతీయ సమాజం ఊహించిన ఫలితాలు ఎలా వస్తాయని హరీష్ ప్రశ్నించాడు. సింపుల్ గా చెప్పాలంటే తాలిబాన్లకు సహకరించకుండా ఉత్తమ ఫలితాలు రావాలంటే ఎలా సాధ్యమని భారత్ ప్రశ్నిస్తోంది. సో తాలిబాన్ల విషయంలో కొత్త విధానాలు అవసరమని భారత్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలే భారత వైఖరిలో మార్పును ప్రతిబింబిస్తుంది. గతంలో తాలిబాన్లతో సంబంధాలకు భారత్ తోసిపుచ్చేది, కానీ ఇప్పుడు ఆ విధానం సరికాదని భారత్ తేల్చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో వాస్తవ పరిస్థితులను భారత్ అంగీకరిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా తాలిబాన్లే ఆఫ్ఘనిస్తాన్ పాలకులన్న విషయం మర్చిపోరాదని భారత్ స్పష్టం
స్పష్టంగా చెబుతోంది. ఇక అమెరికా విధానం మాత్రం చాలా భిన్నమైనది. అగ్రదేశం తీర్మానాన్ని వ్యతిరేకించడానికి ఇరానే కారణం. తాజా యుఎన్ తీర్మానంలో ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్ పోషించిన పాత్రను ప్రశంసించారు. ఇరాన్ను ప్రశంసిస్తే సహజంగానే అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తాయి. అందుకు తీర్మానానికి వ్యతిరేకంగా ఆ రెండు దేశాలు ఓటేశాయి. అంటే తాలిబన్లకు మద్దతు ఇచ్చాయి. అయితే తాలిబన్ల విషయంలో భారత విధానం ఎందుకు మారిందో ఆ విషయంపైనే దృష్టి పెడదాం. ఆఫ్ఘాన్ పాలకుల విషయంలో భారత్ ఉన్నట్టుండి తీసుకున్న యూటర్న్ ఏమాత్రం కాదు. చాలా కాలంగా జరుగుతున్న మార్పే ఇది. 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ జాగ్రత్తగా మసులుకుంది. తాలిబన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ 2022 జూన్లో ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబార కార్యాలయం పునఃప్రారంభమైంది. కాబూల్లో ఒక సాంకేతిక బృందాన్ని ఢిల్లీ నియమించింది. 2024 మార్చిలో సీనియర్ భారత దౌత్యవేత్త ఆఫ్ఘాన్లో పర్యటించాడు. తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యాడు. 2025 జూన్లో భారత విదేశాంగ కార్యదర్శి దుబాయ్లో తాలిబాన్ విదేశాంగ మంత్రిని కలిశాడు. ఆపై ఈ ఏడాది మేలో భారీ సంప్రదింపులు జరిగాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్లో సంభాషించారు. ఆ ఫోన్ కాల్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాతే మాట్లాడారు. ఈ పరిణామాలను గమనిస్తే భారత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ భారత తీరు రెండు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకటి, ఎందుకు తాలిబన్ల విషయంలో భారత్ మారిపోయింది? రెండు, ఇది సరైన విధానమేనా? మొదటిగా ఆఫ్ఘాన్ ప్రజలకు ఆహారం, ఔషధాలతో పాటు సహాయం అందించాలని భారత్ యత్నిస్తోంది. అక్కడి ప్రజలకు ఏం చెయ్యాలన్నా తాలిబన్లతో సత్సంబంధాలు తప్పనిసరి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు 1996లో మాదిరిగా లేవు. ఆ దేశంలో పాలకులు తాలిబన్లన్న విషయం ప్రపంచానికి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సాయం చెయ్యాలంటే తాలిబన్లతో వ్యాపారం చెయ్యాల్సిందే. ఇదే రియాలిటీ. రెండో విషయం, రాజకీయ సమీకరణాలు మారాయి. ఒకప్పుడు తాలిబన్లు పాకిస్తాన్ ప్రతినిధులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు తాలిబన్లకు పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పాకిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదులకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. సరిహద్దుల్లో కూడా తాలిబన్లు, పాకిస్తాన్ ఘర్షణకు దిగారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వం మొదలైంది. శత్రువుకు శత్రువు మన మిత్రుడు అన్న నానుడి ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అది నిజమైంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. పాకిస్తాన్ సైనిక చర్యలను సైతం విమర్శించారు. ఈ అంశాలన్నీ భారత విధానంలో మార్పును వివరిస్తాయి. ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే, తాలిబన్లకు భారత మద్దతు ఇవ్వడం సరైన విధానమేనా? తాలిబన్లు అసలు మారరా? నిజానికి తాలిబన్లలో చాలా మార్పు వచ్చింది. తాలిబాన్ 1.0 చాలా కఠినంగా ఉండేది. కానీ కొత్త తాలిబన్లో ఇంటర్నెట్లో నైపుణ్యం ఉంది. ఆఫ్ఘాన్ టూరిజంను ప్రోత్సహించేందుకు వీడియోలను కూడా విడుదల చేశారు. తాలిబన్లు మారలేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. తాలిబన్ల దెబ్బకు మహిళలు ప్రజా జీవితంలోకి రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. వారి స్వేచ్ఛను హరించివేశారు. మహిళలకు పాఠాలు లేవు, కళాశాలలు లేవు, ఉద్యోగాలు అస్సలు లేవు. పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. ఆఫ్ఘాన్ పాలకుల తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయి. తాలిబాన్ నాయకులపై అరెస్టు వారెంట్లు జారీ చేశాయి. ఈ వాస్తవం భారత్కు కూడా తెలుసు. విదేశాంగ విధానంలో వాస్తవికత అవసరం. కానీ అదే సమయంలో ఆదర్శాలను వదిలేయకూడదు. లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ మహిళల జీవితాలను గాల్లో దీపంలా వదిలేయకూడదు. అదే సమయంలో ప్రపంచంలో మార్పులు వేగంగా సాగుతున్నాయి. సిరియాలో చూడండి ఏం జరిగిందో. అక్కడ మాజీ అల్ ఖైదా ఉగ్రవాది ఇప్పుడు పాలకుడయ్యాడు. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదుల లిస్టులో సిరియన్ పాలకుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు అతడు అధికారంలో ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతన్ని కలుసుకున్నాడు. యూరోపియన్ నాయకులు అతడికి ఆతిథ్యమిస్తున్నారు. అకస్మాత్తుగా అతడు చేసిన గతం నేరాలను ప్రపంచం మరిచిపోయింది, క్షమించేసింది. మనం ఉన్న ప్రపంచం ఇలా మారుతుంది. ఇక్కడ హింసకు గురైన ప్రజలు మాత్రం గొప్ప శక్తుల మధ్య పోటీల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారు.